1965 సంవత్సరంలో కాంగ్రెస్ అప్పుడు 67లో 65లో 2 సార్లు అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి కూడా చైనాతో యుద్ధం, పాకిస్తాన్‌తో యుద్ధం. ఆ సందర్భంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. 71లో బంగ్లాదేశ్‌ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నాయకత్వంలో. అది దమ్ము అంటే సైన్యాన్ని పంపించి చేయడం అంటే బీజేపీ జీవితంలో చేయగలిగిందా? ఇది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌ని తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకు ఇంతవరకు ఏం చేయలేకపోతున్నారు? మేమే చెప్తున్నాం పీఓజేకి ఆక్రమించుకోమని. మరి పీఓజేకి ఇందిరాగాంధీ ఎందుకు ఆక్రమించుకోలేకపోయింది? ఎందుకు లాల్ బహదూర్ శాస్త్రి ఆక్రమించుకోలేకపోయారు? ఎందుకు ఆనాడు నెహ్రూ ఆక్రమించుకోలేకపోయాడు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సందర్భంలో వ్యక్తిగత లబ్ధి దేశానికి సంబంధించినటువంటి నష్టం. లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు దేశ ప్రజలందరూ ఒక పూట భోజనం మానేశారు. చేతులకి వీటికి ఉన్న బంగారపు వస్తువులు కూడా దేశం కోసం త్యాగం చేశారు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ రోజున మనం సాధించినటువంటి లాహోర్ మీద జెండా ఎగరేస్తే అది తీసుకున్నామా మనం? అంటే ఎవరికి అమ్ముడుపోయింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజున? ఎందుకు తీసుకోలేకపోయింది? గెలిచామా, ఓడామా? వందల మంది సైన్యాన్ని కోల్పోయాం, లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. కానీ ఏం సాధించాం? నెంబర్ 2, ఇందిరాగాంధీ టైంలో బంగ్లాదేశ్ని మొక్కలు చేసాం. ఇప్పుడు ఆ బంగ్లాదేశే కదా భారత్తో శత్రుత్వం. వాళ్ళు కొట్టుకు చస్తుంటే, కొట్టుకు చావనిస్తే వాళ్ళని ఎంతమందిని చంపుతారో వాళ్ళు తేల్చుకుంటారు. మనం వెళ్ళి బంగ్లాదేశ్ని మొక్కం చేసాం, బంగ్లాదేశ్ రక్షకుల కింద నన్ను. కానీ వాళ్ళు మనల్ని అలా ఫీల్ అయ్యారా? ఏ రోజునన్నా బంగ్లాదేశ్ భారత్కి ఫేవరబుల్గా వ్యవహరించిందా? అక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే కదా. అప్పుడేంటి, పెద్ద ఎత్తున జనాలందరూ బెంగాల్కి వలస వస్తున్నారు. మరి ఇప్పటికీ వస్తూనే ఉన్నారు కదా. మరి ఇంకా అందులో విజయం సాధించింది ఏంటి? 96,000 మంది సైనికులు దొరికితే 93,000 మంది దాన్ని పట్టుకుని పీఓజేకి అడగాలి కదా. అడిగామా? బార్గెయిన్ చేశామా? చేయలేదే. ప్లస్ ఆ రోజున మన సైన్యం 3,000 మందిని అడుక్కుని తెచ్చుకోవాల్సి వచ్చింది. వాళ్ళని వదిలిపడేసాం. ఆ తర్వాత ఎన్నాళ్ళకి వాళ్ళని వదిలిపెట్టారు? ఎంత దుర్మార్గంగా ఏడిపించుకు తిన్నారు వాళ్ళని. అప్పుడు మిస్ అయినటువంటి దాదాపు 5-6గురికి ఇవాళకి కూడా చేరలేదు, చెప్పలేదు పాకిస్తాన్ ప్రధానమైనటువంటి వాళ్ళని. అంటే సక్సెస్ అయ్యాం, ఓడామా? అధికారికంగా వీళ్ళిద్దరూ సక్సెస్సే, దేశానికి నష్టమే జరిగింది. అదే కార్గిల్ వార్. వాళ్ళు వచ్చారు, మన దేశంలో చేశారు, తర్వాత మనం కొట్టాం. ఏమైంది అప్పుడు? ఆ రోజున పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నవాజ్ షరీఫ్ కూర్చోవాల్సి వచ్చింది, ముషారఫ్ కూర్చోవాల్సి వచ్చింది, ముషారఫ్ వెళ్ళి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. మనం నష్టపోయింది ఏంటి? అక్కడ మనకు సంబంధించినటువంటి సైన్యం ఎంతమంది చనిపోయారో, అవతల పక్కన సైన్యాన్ని 4 గింతలు తీయడమే కాకుండా ఇందులో ప్రచారం ఏం చేసుకున్నారు అక్కడ. అదే సందర్భంలో ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ 1, సర్జికల్ స్ట్రైక్స్ 2 ఏమైంది? ఏం జరగలేదని మనం ప్రచారం చేయడానికి ఉపయోగపడింది. మరి అక్కడ కూడా ఏం జరగలేదని ఎప్పుడు చెప్పుకోలేదే. ఇప్పుడు కొట్టే దెబ్బలు కౌకు దెబ్బ కొడతారు, తల పగులుతుంది, ఏం చెప్పుకోలేరు. అది ఇప్పుడు జరుగుతుందో పక్కన. నెక్స్ట్ కొడతారు, ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో కొడతారు. వెయిట్ చేద్దాం. ఒకటి, నరేంద్ర మోడీ అనేవాడు వ్యాపారస్తుడు. రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు లాభం సంపాదించాలని గుజరాతీ. కాబట్టి యుద్ధంలో మనకి అసలు నష్టం జరగకుండా ఉండదు, తక్కువ నష్టంతో ఎక్కువ ప్రయోజనం పొందాలన్నటువంటి ప్రయత్నమే సింధు జలాలది అంతగా అతిపెద్దదైనటువంటి ప్రయోజనం. అట్లాగే మిగతా ఈ నడుస్తాయి. మనం కావాల్సిందల్లా ఇప్పుడు మనం కోల్పోయేది ఏం లేదు కదా, నమ్మితే పోతుంది కదా ప్రభుత్వాన్ని.